విశాఖ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక IFR లో భాగంగా ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బీచ్ రోడ్లోని సిటీ పరేడ్ జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సిటీ పరేడ్ కు 1,50,000 నుంచి 2 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న అంతర్జాతీయ నౌకాదళానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశానికి అన్ని రకాల ఎయిర్పోర్ట్లు అయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి శరవేగంగా ఎయిర్పోర్ట్లు కూడా పెద్ద ఎత్తున విశాఖలో ఉన్నటువంటి నావీ అధికారులు అయితే పూర్తి చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూడొచ్చు. అంతర్జాతీయ నావికాదళ సమీక్షానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టుల్లో అన్ని రకాల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నెల 15 నుంచి ప్రారంభం కాబోతున్న మిలాన్ 2026 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి బీచ్ రోడ్లో ముమ్మరంగా ఎయిర్పోర్ట్లు అయితే పూర్తి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఫెరెడ్. ఈ ఫెరైడ్లో అన్ని దేశాలకు సంబంధించినటువంటి నౌకాదళ ప్రతినిధులతో 19వ తేదీన సాయంత్రం సుమారుగా ఆర్కే బీచ్ రోడ్లో అయితే ఈ ఫెరైడ్ అయితే నిర్వహించనున్నారు. సుమారుగా 2 కిలోమీటర్ల పొడవున సాగే ఈ ఫెరైడ్లో ఆయా దేశాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రదర్శించడానికి ఇక్కడ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి 3 లక్షల మంది పైచిలకు ప్రజలు వస్తారని అయితే అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీచ్ రోడ్లో గ్యాలరీలన్నీ కూడా బారికేట్లతో ఏర్పాటు చేస్తున్నారు. బీచ్ రోడ్లో ముఖ్య అతిథుల కోసం ఒకవైపు, ప్రేక్షకుల కోసం మరోవైపు అయితే గ్యాలరీలు కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. నావోటల్ హోటల్లో అంతర్జాతీయ నావీయ సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ఈ నెల 15 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు సంబంధించి ఏర్పాట్లు అయితే శరవేగంగా చేస్తున్నట్టుగా ఇక్కడ మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సమీక్షకు కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లతో పాటు వచ్చినటువంటి ఈ 3 లక్షల నుంచి 4 లక్షల మంది పైచీలకైతే ఇక్కడికి సందర్శించడానికి అయితే ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక పక్క బార్కెట్స్ అన్నీ కూడా ప్రజల సందర్శన కోసం ఉంచారు. మరోపక్క విఐపీస్ గ్యాలరీస్ల రెండో పక్క కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే మొత్తానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎయిర్పోర్ట్లన్నీ శరవేగంగా చేయడంతో పాటు కూడా ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి రావడం, ఈ యొక్క ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి అన్ని రకాల ఎయిర్పోర్ట్లు చూసి ఈ నెల 15వ తారీఖున ప్రారంభం కాబోతున్న ఈ అంతర్జాతీయ నావికాదళ సమ్మేళనానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తి చేయాలని అయితే కింద స్థాయి అధికారులందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 2.5 కిలోమీటర్ల పైచిలకు ఒక పక్క ప్రేక్షకులకు, మరో పక్క విఐపి గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశ విదేశాల నుంచి ఇతర దేశాలకు సంబంధించినటువంటి షిప్పులతో ఫీడ్ రివ్యూస్ అయితే ఇక్కడ చేయనున్నారు. గతంలో ఈ మిలాన్ 2026 2025 చాలా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ 26 సంబంధించిన దాంట్లో అంతే అద్భుతంగా ముందుకు వెళ్ళాలని అయితే ఇక్కడ అధికారులు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.